పేద ప్రజల కోసం వాసవి మా ఇల్లు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో 1100 మంది వసతి గృహ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వాసవి మా ఇల్లు వ్యవస్థాపకులు తోపాది అనంత్ కిషన్ సేవలు చేస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ వసతి విద్యార్థుల కోసం వాసవి మా ఇల్లు సంస్థ ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. వ్యవస్థాపకులు తోపాజీ అనంత్ కిషన్ మాట్లాడుతూ వాసవి మా ఇల్లు చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు మాధురి, సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రకాష్, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు విద్యాసాగర్, వర్తక సంఘం పట్టణాధ్యక్షుడు పాండురంగం, కార్యదర్శి మదన్ మోహన్, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్స్, అలానే వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జానకిషన్ గారికి, మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు, చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యుండి మేము చిన్నారులకు తోడుంటాము. ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకొచ్చి, ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం, మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం. అలానే వారికి దర్పణ్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది. సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి. సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను సభావేదికగా కోరుతున్నాను. చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ. ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు వైశ్య సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం, అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది. అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉండదు. నేను 16 years చూస్తున్న శిశు మందిర్లో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పియాలి అని అంటే మరి కిషన్ శెట్టి స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్న ఈ సంస్థ ఒక దుప్పట్లే కాదు, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి అయితే స్నేహితుడు చేసేది సాకారం అయితే తోపాజీ చేస్తుడు. మీ అందరికీ నమస్కారం. మరి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ 2008 సంవత్సరంలో ప్రారంభమై 2024 సంవత్సరము సుమారు 16 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ప్రతి 2 monthsకి ఒకసారి 2 నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో 6-7 ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకోము. మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపట్లే 2 hours అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠరథం ఇవ్వడం జరిగింది. అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరంలో 4000 మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక 150 అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన మార్చి సమ్మర్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.